ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి మాటల్లో స్థిరత్వం అవసరం. మరీ ఎక్కువ మాట్లాడినా, మరీ అంత తక్కువ మాట్లాడినా ఉన్న విలువ అనేది వెళ్ళిపోతుందనమాట. ఇది ఎలా అంటే, ఒక చోట ఒక ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ఉంటారనమాట. ఒక వ్యక్తి మంచిగా పనిచేస్తాడు, ఒక వ్యక్తి ఊరికే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు మాట్లాడే వ్యక్తికి ఏంటి అనంటే, ఎవరు ఏం పని చేసినా కూడా తను నేనే చేశానని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకొకరు ఏంటి అంటే కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తారు అంటే తను చేసినటువంటి పనిని చెప్పకుండా తనకు ఏది ఇచ్చారో ఆ పనిని చేసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. మాట మాట్లాడే వ్యక్తికి అక్కడ విలువ దొరికి అక్కడున్న యాజమాన్యం తనని పెట్టుకుంటుంది, మిగతా వాళ్ళని తీసేస్తుంది. ఇలా గడిచేటువంటి కాలంలో ఈ మాటలు మాట్లాడే వ్యక్తి యొక్క అసలు రూపం బయటపడుతుందన్నమాట. ఈ అసలు రూపం బయటపడినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి తను యాజమాన్యం యొక్క నిబంధనల మేరకు బయటికి పంపిస్తారన్నమాట. ఇక్కడ నీతి ఏంటంటే మాటలు మాట్లాడడం అనేది సరి అయింది, కానీ మనం చేసేటువంటి పనికి, మనం చేసేటువంటి మాటలకి కొంచెం సింక్ ఉన్నది ఉండాలన్నమాట. వ్యత్యాసం ఉన్నదనుకోండి, సో ఎప్పుడైనా కూడా అది ముప్పు తెచ్చి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి మనిషికి ఒక ఆయు కాలం ఉంటుంది. ఓకే, అలాగే జంతువులకి, అలాగే పక్షులకి, అలాగే మొక్కలకి ప్రతి మనిషి తన ఐడెంటిటీ అనేది చాలా అవసరం. మనిషి యొక్క ఐడెంటిటీ అనేది లేకపోతే ఈ సమాజంలో ఉండడం అనేది ఒక విధంగా చెప్పాలి అని అంటే మనిషి పుట్టుక అనేది వృధా అనేది చెప్పచ్చు. కాబట్టి మనం చుట్టూ మంది చూస్తూ ఉంటాం. కొద్దిమంది ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరితో పలకరిస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా అవసరం. ఈ స్నేహ సంబంధాలు కానీ, తర్వాత వ్యక్తిగత నిర్ణయాలు కానీ చాలా జాగ్రత్తగా తీసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చిన్న పెద్ద అనేది తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.